మన శరీరంలో శక్తి కేంద్రాలు ఉన్నాయని మనకి తెలుసు. అవి 7. ఈ చక్రాల స్థానాలపై ఆధారపడి వివిధ అవయవాలు మానవ శరీరంలోని గ్రంథులు ఏర్పడ్డాయి. వీటి ద్వారా మనం ఏ పనైనా చేయటానికి శక్తిని, సామర్థ్యాన్ని పొందగలుగుతున్నాం. మన శరీరంలో ఈ శక్తి కేంద్రాల్ని కుండలినిలో చక్రాలంటారు. శక్తి ఈ చక్రాల ద్వారా ప్రవహిస్తుంది. ఆ శక్తి ప్రవాహం తీరును బట్టి మన శారీరక, మానసిక, భావోద్వేగ, ఆరోగ్య పరిస్థితి ఉంటుంది. ఈ చక్రాల మధ్య సమతుల్యత లోపించినప్పుడు, అంటే బ్యాలెన్స్ కోల్పోయినప్పుడు శక్తి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి ఏదో ఒక చక్ర స్థాయిలో ఆ శక్తి ప్రవాహం అడ్డుకోబడుతుంది, అక్కడ బ్లాక్ అయిపోతుంది. ఫలితంగా మనకి శారీరక, మానసిక ఆరోగ్యాలలో లోపం ఏర్పడుతుంది. శరీరం మొత్తంలో మనకి 7 ప్రధాన చక్రాలు ఉన్నాయి. ఇవి వెన్నుముక్కని ఆధారంగా చేసుకొని తల మీద, అంటే కిరీట స్థాయి వరకు విస్తరించి ఉన్నాయి. ఈ చక్రాలు మన శరీరంలోని ఒక నిర్దిష్ట భాగం మీద ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఆ చక్రాలను మనం జాగ్రత్తగా చూసుకున్న వారికైతే జీవితం అర్థవంతంగా, ఆరోగ్యకరంగా సాగుతుంది. మరి ఆ చక్రాలు ఏవి, వాటి పనితీరుని మనం సక్రమంగా ఉండేలా చేసుకునే పద్ధతులు ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన ఆలోచనలకి మన చక్రాల పనితీరుకి సంబంధం ఉన్నది కాబట్టి, మరి ఆ చక్రాల పనితీరుని మెరుగుపరిచే విధంగా మన ఆలోచనల్ని ఎలా సాగించాలి, ఎలాంటి ఎఫర్మేషన్ని యూజ్ చేయాలి అన్న విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి చక్రం వెన్నుపూస చివరి భాగంలో ఉంటుంది. ఈ మొదటి చక్రం, దీన్నే మూలాధార చక్రం అంటారు. ఇది ఎరుపు రంగులో ఉంటుంది. ఇది శరీరానికి తేజస్సునిస్తుంది. మానవ మనుగడకి ప్రాథమిక అవసరాలకు తోడ్పడుతుంది. ఈ మూలాధార చక్రం తెరుచుకుని ఉన్న వాళ్ళు ఆర్థికంగా బాగుంటారు. వీళ్ళ ఫైనాన్షియల్ ప్లాన్స్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటాయి. అదే ఈ చక్రం మూసుకుని ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ చక్రం పేరును బట్టే ఇది మన సంక్షేమానికి మూలమైనదని అర్థమవుతుంది. ఇది వెన్నుముక్క చిట్ట చివరిలో ఉంటుంది. ఈ మూలాధార చక్రం సక్రమంగా పనిచేస్తున్న వారిలో భద్రతాభావం ఉంటుంది. ఇది మన జీవితానికి సంబంధించింది. అందువల్ల మూలాధార చక్రం స్థిరంగా ఉన్న వారి జీవితం సంపూర్ణంగా ఉంటుంది. ఇది సక్రమంగా లేని వారిలో అసంతృప్తి, అభద్రతతో కూడిన ఆలోచనలు ప్రారంభమవుతాయి. ఈ లోకంలోని ప్రశాంతతను పొంది సుఖంగా ఉన్నామన్న భావన ఈ చక్రం మనకి అందిస్తుంది. ఈ చక్రం ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు ఎముకలు, దంతాలు, పేగు చివరి భాగాల సమస్యలు తలెత్తుతాయి. ఈ చక్రం బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు క్షేమం, భద్రతా భావం, తృప్తిని అందిస్తాయి. విశ్వంలోని 5 ఎలిమెంట్స్లో ఒక్కొక్క చక్రం ఒక్కొక్క ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. మూలాధార చక్రం భూమి తత్వాన్ని కలిగి ఉంటుంది. మూలాధార చక్రంలో బ్లాకేజ్ ఏర్పడినప్పుడు మనం శారీరకంగా ఎదుర్కొనే సమస్యల్లో మలబద్ధకం, డయేరియా, పైల్స్, కాళ్ళు మరియు చేతివేళ్లు చల్లబడడం, తరచుగా మూత్రానికి వెళ్ళటం, హైపోటెన్షన్, మూత్రంలో రాళ్ళు, లైంగిక పటుత్వం లేకపోవడం, పిరుదులకి సంబంధించిన సమస్యలు మొదలైనవి ఏర్పడతాయి. మూలాధారాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడం కోసం మనం చేయాల్సిన కొన్ని పనుల్లో తోట పని చేయటం, మొక్కల్ని పెంచటం, పచ్చిక మీద చెప్పులు లేకుండా నడవడం వంటివి చేయొచ్చు. మన చుట్టూ ఉన్న భౌతిక వాతావరణం ఆరోగ్యకరంగా చేయగలిగిన ఏ పనైనా సరే మూలాధార చక్రానికి మేలు చేస్తుంది. ఇవి ఫిజికల్గా మనం చేయాల్సిన కొన్ని పనులు. కానీ మెంటల్లీ మనం కొన్ని పనులు చేయటం ద్వారా మూలాధార చక్రాన్ని అన్బ్లాక్ చేయొచ్చు. దానికోసం మీరు ఒక సౌకర్యవంతమైన చోట వీలైనంత రిలాక్స్డ్ పొజిషన్లో ఫ్రీగా వెన్నుముక్కని స్ట్రైట్గా ఉంచి కూర్చొని కొద్దిసేపు మీ శ్వాసక్రియని గాఢంగా చేస్తూ ఒక ఎర్ర రంగు మెరిసే బంతి వంటి దానిని మీ వెన్నుముక్క చివరి భాగంలో ఊహించుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయే ఎఫర్మేషన్ని మీరు 108 టైమ్స్ చాంట్ చేయటం ద్వారా మీకు మీ మూలాధార చక్రంలో ఎటువంటి బ్లాకేజెస్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. నేను ఈ లోకంలో భద్రంగా రక్షణలో ఉన్నాను. నా సర్వ సౌకర్యాలు తీరుతున్నాయి. నా భద్రతకు ఏ లోటు లేదు అని మీ మనసులో అనుకోవాలి. స్వాదిష్టాన చక్రం ఇది బొడ్డుకు కింద భాగంలో నారింజ రంగులో ఉంటుంది. భావోద్వేగాలకు సంబంధించింది ఈ స్వాదిష్టాన చక్రం. మన జీవితంలో ఎదురయ్యే మంచిని అనుభవించేందుకు ఈ చక్రం మనకి సహకరిస్తుంది. పంచేంద్రియాల ద్వారా భావాలను, స్పర్శలను అందుకోవడానికి ఈ చక్రం నియంత్రిస్తుంది. ఆనందాన్ని, సుఖాన్ని అందించే అంశాలను వెతికి నిర్ణయించుకునే శక్తి ఈ చక్రం ద్వారానే మనకి సాధ్యమవుతుంది. స్వాదిష్టాన చక్రం సక్రమంగా ఉంటే ఆనందాన్ని సక్రమ పద్ధతుల్లో మనం పొందేలా చేస్తుంది. స్వాదిష్టాన చక్రం గతి తప్పితే అతని మానసిక ఆరోగ్యం గాడి తప్పుతుంది. దీనివల్ల వ్యసనాలకు బానిసలుగా మారుతుంటారు. ఆనందం సహజసిద్ధంగా లోపించినా శరీరానికి టెంపరీగా ఆనందం అందించేందుకు ఏదో ఒక వ్యసనం వైపు మొగ్గు చూపుతుంటారు. కొన్ని సందర్భాలలో స్వాదిష్టాన చక్ర లోపం అత్యాశకు దారితీస్తుంది.
అనిపిస్తుంది. మరెవ్వరికి ఏది దక్కకూడదని, ఆనందమంతా తనకే దక్కాలి, తనకే సొంతమవ్వాలి అనే భావనలో ఉంటుంటారు. ఈ టెంపరరీ వాతావరణంలో తేలిపోతూ అదే అసలైన ఆనందం అనే భ్రమలో ఉంటారు. స్వాదిష్టాన చక్ర లోపం సరిదిద్దుకోవాలంటే అందం, సుఖ సంతోషాల విషయంలో మనిషి తనని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ అంశాల విషయంలో తనంత తానుగా ఉత్సాహంగా పాల్గొనగలిగితే తనేదో కోల్పోతున్నాననే భావం నుండి బయటపడతాడు. ఈ చక్రం తెరుచుకొని ఉన్న వాళ్ళకి సెక్షువల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అదే ఈ చక్రంలో బ్లాకేజ్ ఉన్న వాళ్ళకి సెక్షువల్ ఫ్రస్ట్రేషన్, ఇంకా చాలా విషయాల్లో అసంతృప్తిగా ఉంటారు. స్వాదిష్టాన చక్రాన్ని ఇంగ్లీష్లో సాక్రల్ చక్రం అని కూడా అంటారు. ఇది గర్భసంచి, ప్రోస్టేట్, గర్భాశయం మరియు వృషణాలు ఉండే ప్రాంతంలో ఉంటుంది. స్వాదిష్టాన చక్రం క్రియాత్మకంగా లేనట్లయితే మహిళల్లో పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. గర్భాశయంలో తిత్తులు, గర్భసంచిలో తిత్తులు, విరేచనం ఆపుకోలేకపోవడం, ఎండోమెట్రియాసిస్, వృషణాల వ్యాధి, ప్రోస్టేట్ వ్యాధి ఇటువంటి వ్యాధుల్ని కలగజేస్తుంది. ఈ స్వాదిష్టాన చక్రం నీటి తత్వాన్ని కలిగి ఉన్నది. ఇప్పుడు చెప్పిన సమస్యల్లో ఏవైనా సరే ఉన్నా మీరు స్వాదిష్టాన చక్రాన్ని అన్బ్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు బొడ్డు కింద భాగంలో ఒక నారింజ రంగు బంతిని ఊహించుకుంటూ ఆరోగ్యకరమైన, ఆనందకరమైన పరిస్థితులన్నిటినీ నా జీవితంలోకి ఆహ్వానించి అనుభవిస్తున్నాను అని ఎఫర్మ్ చేయాల్సి. మూడో చక్రం మణిపూరక చక్రం. బొడ్డుకు పైన ఉండే పసుపు రంగు చక్రం ఈ మణిపూరక చక్రం. మానసిక వాతావరణం, ఆత్మ నిగ్రహం వంటివి దీని ఆధీనంలో ఉంటాయి. ఈ చక్రం సమతుల్యంలో ఉన్నప్పుడు జీవితంలో ఎదురయ్యే ఎటువంటి పరిస్థితులపైనైనా తగిన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మన చుట్టూ ఒక మంచి వాతావరణాన్ని మనం నిర్మించుకోగలుగుతాం. మణిపూరక చక్రం సమతుల్యత గల వారిలో ఒక రకమైన వెలుగు గోచరిస్తుంది. ఈ చక్రం గతి తప్పిన వారిలో ఏ అంశం మీద దృష్టి స్థిరంగా ఉండదు. తన నిర్ణయాలు తాను తీసుకోలేక ఇతరుల మీద ఆధారపడుతుంటారు. ప్రతి చిన్న అంశానికి అనవసరపు సందేహాలు పడుతూ ఉంటారు, సంప్రదింపులు చేస్తుంటారు. జీవితంలో తమంత తాముగా ఏ పని చేయలేరు. తన మీద తనకు నమ్మకం తక్కువగా ఉంటుంది. స్థిరత్వం అస్సలు ఉండదు. ఏ అంశాన్ని కాదు అనలేరు. ఫలితంగా అనేక అంశాలని మీద వేసుకొని ఏ ఒక్కటి అనుకున్న రీతిలో ముగించలేరు. ఇతరుల్ని సంతోషపెట్టేందుకు వీరు సమయం వృధా చేసుకుంటూ ఉంటారు. మణిపూర చక్రాన్ని ఇంగ్లీష్లో సోలార్ ప్లక్సస్ చక్ర అని కూడా అంటారు. మణిపూరక చక్రం క్రియాత్మకంగా లేనట్లయితే శరీరంలో కనిపించే సమస్యలు మధుమేహం, ప్యాంక్రియాటిస్, కాలేయ వ్యాధి, అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్, మూత్రపిండాల్లో రాళ్ళు లాంటి సమస్యలు వంటివి కనిపిస్తాయి. ఇలా గతి తప్పిన అంటే ఇలా బ్లాక్ అయినటువంటి మణిపూరక చక్రానికి పరిష్కారం ఒక పథకం ప్రకారం మనం జీవితాన్ని సాగించటమే. మనం చేస్తున్న వృత్తి, మన జీవితం సాగించే పద్ధతిని బట్టి మనం ఒక షెడ్యూల్ని రూపొందించుకొని దానికి కట్టుబడి ఉండగలిగితే మన మీద మనకి అదుపు వస్తుంది. ఇక వ్యాయామం వల్ల కూడా శక్తిని పొందగలుగుతాం. ఈ మణిపూరక చక్రాన్ని మనం అన్బ్లాక్ చేసుకోవటం కోసం జస్ట్ కళ్ళు మూసుకొని ఒక దీర్ఘ శ్వాసని తీసుకొని వదులుతూ బొడ్డు నుండి గుండె భాగానికి ఒక పసుపు రంగు బంతి వంటి దాన్ని ఊహించుకుంటూ నా చర్యలకు నేనే బాధ్యత వహిస్తాను, నా పద్ధతులకు నాదే బాధ్యత, నా మీద అదుపు నాదే అన్న మాటలు మన మనసులో చెప్పుకోవాలి. ఈ మణిపూర చక్రం మనకి లక్ష్యాల్ని నెరవేర్చుకోవడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి తగిన శక్తిని అందిస్తుంది. ఈ చక్రం మూసుకుపోయిన వాళ్లకు వారి అభిప్రాయాలపై నమ్మకం తక్కువగా ఉంటుంది. వాక్చాతుర్యం లేకపోవడం, లక్ష్యాలు, వారి కలలు నెరవేర్చుకోవడంలో కాస్త వెనకడుగు వేస్తారు. అస్సలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ మణిపూర చక్రం అగ్నితత్వం కలిగి ఉంటుంది. ఇక నాలుగవ చక్రం అనాహత చక్రం. అనాహత చక్రం కుండలిని చక్రాలలో మధ్యది. మనిషి గుండె భాగంలో ఉంటుంది. ఆకుపచ్చ రంగులోని ఈ చక్రం ప్రేమ, భావోద్వేగాలకు కేంద్రం. ఛాతీ, వీపు భాగాల్ని నియంత్రిస్తూ ఉంటుంది. ప్రేమ ప్రవాహం జీవితంలో సాగేలా చేస్తుంది. మన యొక్క చైతన్యపు స్థాయిల్ని కింద స్థాయి నుంచి పై స్థాయికి తీసుకువెళ్తుంది ఈ చక్రం. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమను పంచగలడం అలాగే పొందగలడం జరుగుతుంది. ఈ చక్రం బ్యాలెన్స్డ్గా ఉన్నవాళ్ళు తామున్నటువంటి స్థితిని ఎటువంటి సందేహాలు లేకుండా అంగీకరించగలరు. వీరి జీవితంలో అత్యంత తీవ్రంగా, ఉత్తమంగా పొందే భావోద్వేగం ప్రేమ. ఈ అనాహత చక్రం గతి తప్పిన వారు తమకు తాముగా తృప్తిపడలేరు. తమ స్థితి మీద తమకే తెలియని చిరాకు, దాని నుండి అసహనం, కోపం వస్తాయి. వ్యవస్థ మీద నమ్మకం తక్కువగా ఉంటుంది. తాము చేపట్టే పనిలో వెంటనే ఫలితం కనిపించటం లేదని ఏ పనిని సక్రమంగా పూర్తి చేయరు. అనాహత చక్రం సమతుల్యత కోసం ప్రేమను ఇచ్చిపుచ్చుకోవటం మొదలుపెట్టాలి. జీవితంలో ఎదురైన ప్రతి చిన్న అనుభవం, పొందిన ప్రతి సహకారానికి ధన్యవాదాలు చెప్పాలి.
అవతలి వారిని గుర్తుపెట్టుకోవడం ప్రారంభిస్తే ప్రేమ మొదలవుతుంది. గ్రాటిట్యూడ్ ఈ అనాహత చక్రానికి అత్యంత ముఖ్యమైనది. ఎంతగా కృతజ్ఞతలు తెలియజేస్తే అంతగా ప్రేమని ఆకట్టుకోగలరు. పెంపుడు జంతువుల్ని ప్రేమగా పెంచటం కూడా ప్రేమ శక్తిని పెంచుకోవడంలో దోహదపడుతుంది. ఈ అనాహత చక్రాన్ని ఇంగ్లీష్లో హార్ట్ చక్ర అంటారు. ఇది యాక్టివ్గా లేనట్లయితే కనుక మన శరీరంలో కనిపించే ప్రాబ్లమ్స్, గుండె జబ్బులు, రోగనిరోధక శక్తికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. తీవ్రమైన అలసట, రోగనిరోధక శక్తి క్షీణించటం, అలర్జీలు, రొమ్ము క్యాన్సర్లు వంటివి వస్తాయి. ఈ చక్రాన్ని అన్బ్లాక్ చేసుకోవటం కోసం గుండె భాగంలో ఒక మెరిసేటి ఆకుపచ్చని బంతిని ఊహించుకుంటూ నేను ప్రేమని పొందుతున్నాను, ప్రేమని పంచుతున్నాను, నాకు అందించబడిన వాతావరణాన్ని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను, కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నాను అని చెప్పుకోవాలి. అనాహత చక్రం యొక్క తత్వం గాలి. ఇక 5వది విశుద్ధ చక్రం. సృజనాత్మకతకు, భావ వ్యక్తీకరణకు కేంద్రమైన ఈ విశుద్ధ చక్రం గొంతు భాగంలో మెడ ప్రారంభంలో ఉంటుంది. ఇది దవడ, మెడ, ఊపిరితిత్తుల పైభాగాన్ని నియంత్రించే ఒక నీలి రంగును కలిగి ఉంటుంది. విశుద్ధ చక్రం బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు భావ వ్యక్తీకరణ, సృజనాత్మకత మెరుగ్గా సాగుతుంది. వీరు సమాజానికి తమ వంతు సేవనందిస్తుంటారు. ఇతరులు చెప్తే దానిని వింటారు. తమ సృజనాత్మకత ద్వారా సేవల్ని విస్తరిస్తారు. ఒక అంశం మీద ఆలోచన, దాని అమలు జాగ్రత్తగా చేస్తారు. ఒకవేళ విశుద్ధ చక్రం గతి తప్పితే మాత్రం భావ వ్యక్తీకరణ లోపం ఏర్పడుతుంది. దేన్ని సరిగ్గా కన్వే చేయలేరు. కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. వీరిలో గందరగోళం నెలకొంటుంది. వారి ఆలోచనలు, కార్యసాధనలు రెండిట్లో వైఫల్యమే కనపడుతుంది. అధికంగా ఆలోచించటమో లేక అస్సలు ఆలోచించకపోవడమో చేస్తుంటారు. దానికి తగినట్టే వారు చేపట్టే పనులు కూడా అర్ధరహితంగా ఉంటాయి. విశుద్ధ చక్రం సమతుల్యత కోసం మనిషి తన మనసుకు నచ్చిన అంశాలని చేయటంతో ప్రారంభించాలి. మీలోని క్రియేటివిటీని వ్యక్తపరచడానికి ఏది సక్రమ మార్గమో మీరే నిర్ణయించుకోవాలి. అది రచనల ద్వారానా, ఇల్లు సర్దుకోవడం ద్వారానా అనేది మీ ఇష్టం. మీకు ఎలా సౌకర్యంగా అనిపిస్తే అలా దానిని మీరు ప్రారంభించాలి. బుక్స్ చదవడంతో ప్రారంభించదలుచుకుంటే మీకు ఇష్టమైన పుస్తకాలను తీసుకొని మీకు నచ్చిన వాతావరణంలో కూర్చొని చదవడం ప్రారంభించండి. ఇలా ఇష్టమైన పనులు చేయటం ద్వారా మీ మీద మీకు ఇష్టత ఏర్పడుతుంది. మీ భావాల్ని మీరు హాయిగా వ్యక్తపరచగలుగుతారు. ఈ చక్రం తెరుచుకొని ఉన్న వాళ్ళని మనం ఈజీగా కనిపెట్టొచ్చు. ఇలాంటి వాళ్ళు తమ అభిప్రాయాలు వ్యక్తపరచడంలో ఎలాంటి బెరుకు ఉండదు. ఈ 5వ చక్రం కనుక బ్లాక్ అయిన వాళ్ళు ఏ విషయాన్నైనా గుర్తించడంలో ఇబ్బంది పడుతుంటారు. అభిప్రాయాలు తెలపడంలో సంక్షోభంలో పడతారు. ఈ విశుద్ధ చక్రం ఆకాశతత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ విశుద్ధ చక్రం కనుక ఇనాక్టివ్గా ఉన్నట్లయితే మన శరీరంలో కనిపించే ప్రాబ్లమ్స్, థైరాయిడ్ సమస్యలు ఉండటం, ఎక్కువగా హైపర్ యాక్టివ్గా ఉండటం, లేదంటే తక్కువగా అంటే ఇనాక్టివ్గా ఉండడం, ఊపిరితిత్తుల్లో నిమ్ము, ఆస్తమా, ధనుర్వాతం, వినికిడి సమస్యలు ఏర్పడతాయి. ఇవి పైనున్నటువంటి ఆజ్ఞా చక్రానికి సంబంధించిన సమస్యలు కూడా లింక్ అయి ఉంటాయి. సో దీనివల్ల జీర్ణ వ్యవస్థ సమస్యలు, నోటు పుండ్లు, గొంతులో పుండు రావటం లేదా గొంతులో కాయలు ఏర్పడడం వంటి సమస్యలు మనం శారీరకంగా చూస్తాం. ఈ విశుద్ధ చక్రాన్ని అన్బ్లాక్ చేసుకోవటం కోసం మీరు కళ్ళు మూసుకొని కూర్చొని మెడ కింద భాగంలో ఒక నీలి రంగు బంతిని, మెరిసే బంతిని ఊహించుకుంటూ సృజనాత్మకత శక్తి నాలో ప్రవహిస్తున్నది, దానిని నేను పూర్తిగా వ్యక్తీకరించగలుగుతున్నాను అనే మాటల్ని ఎఫర్మ్ చేస్తూ ఉండాలి. ఇక 6వది ఆజ్ఞా చక్రం. నుదిటి మీద కళ్ళ మధ్య భాగంలో ఉంటుంది ఈ ఆజ్ఞా చక్రం. ఇది అంతర్బుద్ధి కేంద్రం. దీని రంగు ముదురు నీలం. ఈ చక్రం మనకి 6th సెన్స్ని అందిస్తుంది. కొన్నిటిని ముందుగానే ఊహించగలిగిన శక్తి దీని ద్వారానే కలుగుతుంది. మనం తీవ్రంగా ఆలోచించటం సాధ్యమయ్యేది కేవలం ఈ ఆజ్ఞా చక్రం వల్లనే. ఆజ్ఞా చక్రాన్ని త్రినేత్రం అంటారు. త్రినేత్రం చురుగ్గా ఉన్న వారికి జరగబోయేవి ముందుగానే తెలుస్తూ ఉంటాయి. అయితే జరగబోయే వాటిని తెలుసుకోవడం కన్నా కూడా వాటిని అర్థం చేసుకోవటం ముఖ్యం. ఎవరి త్రినేత్రం అయితే మూసుకుంటుందో అంటే బ్లాక్ అయిపోయి ఉంటుందో వారిలో ఊహాశక్తి మందగించి కంటికి కనిపించే వాటికే పరిమితం అవుతారు. ఇక వారికి నిర్ణయం తీసుకునే శక్తి కూడా తగ్గుతుంది. సమాచారం కోసం వెతుకులాడుతూ ఉంటారు. ఉన్న సమాచారంతో నిర్ణయాలు తీసుకోలేరు. అతి జాగ్రత్తకు పోతూ తమ చుట్టూ జరుగుతున్న వాటిని అంటే వాస్తవాల్ని వెనువెంటనే అర్థం చేసుకోలేరు. ఈ చక్రం తెరుచుకొని ఉన్న వాళ్ళల్లో వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ కలల్ని వారు నెరవేర్చుకోగలుగుతారు. ఈ ఆజ్ఞా చక్రం యొక్క తత్వం ఆకాశం. దీన్ని ఇంగ్లీష్లో ద బ్రో చక్ర అంటారు. ఈ ఆజ్ఞా చక్రం కనుక ఇనాక్టివ్గా ఉన్నట్లయితే మన శరీరంలో కనిపించే ప్రాబ్లమ్స్, ఒత్తిడి, తలనొప్పి, మైగ్రేన్, దృష్టిలోపం, గ్లుకోమా, క్యాటరాక్ట్, పొత్తి కడుపు, చెవి సమస్యలు వంటివి కనపడతాయి.
ఈ ఆజ్ఞా చక్రం తెరుచుకోవాలి అంటే పెయింటింగ్స్ వేయటం మొదలు పెట్టండి. కళాకారులకి ఊహాశక్తి అధికంగా ఉంటుంది. సో బొమ్మలు వేయటం అనేది ఊహాశక్తిని పెంపొందించు పని. సో త్రినేత్ర చక్రం చురుకుదనం కోసం మీరు కనుబొమ్మల మధ్య భాగంలో ఒక ముదురు నీలి రంగులో ఉన్నటువంటి బంతిని, అంటే ఇండిగో కలర్లో ఉన్నటువంటి ఒక మెరిసే బంతి ఉన్నట్లుగా ఊహించుకుంటూ నాలో ఊహాశక్తి అంతర్బుద్ధి పెంచుకుంటున్నాను. ఆ ప్రయత్నంలో ఎదురయ్యే అన్ని రకాల అవరోధాలని నేను అధిగమిస్తున్నాను అనే మాటని మీరు ఎఫర్మ్ చేస్తూ ఉండాలి. ఇక 7వ చక్ర సహస్రార చక్రం. దీన్ని కిరీట చక్రం అని కూడా అంటారు. ఇంగ్లీష్లో ద క్రోన్ చక్ర అంటారు. ఇది మన తల మీద ఉంటుంది. దీని కలర్ బచ్చల పండు రంగు కలర్, అంటే పర్పుల్. ఈ చక్రం ద్వారానే అంతరాత్మతో అనుసంధానం జరుగుతుంది. దైవానుభూతిని అందించేది ఈ చక్రమే. సృష్టికర్తతో మనకున్న బంధం తెలుసుకునేందుకు ఈ సహస్రార చక్రం అవసరం. కిరీట చక్రం సక్రమంగా తెరుచుకుని ఉన్నప్పుడు ప్రశాంతంగా తాముండడమే కాక అందరికీ మేలు చేసే శక్తిని తమ నుండి ప్రసరింపజేయగలుగుతారు. కిరీట చక్రం మూసుకుని ఉన్న స్థితిలో మనిషిలో మందబుద్ధి ప్రవేశిస్తుంది. తమ జీవితానికి అర్థం కోల్పోతారు. ఆత్మతో తమ సంబంధాన్ని కోల్పోయి జీవితంపై ఇంట్రెస్ట్ని కోల్పోతారు. అంతా గందరగోళం, లక్ష్యం కనిపించని ఒక దుర్భర జీవితాన్ని గడుపుతారు. వారు ఆశించినది సాధించలేక ఈ లోకంలో ఒక బందీలుగా బ్రతుకుతారు. ఈ చక్ర ఓపెన్ అయిన వాళ్ళు భావోద్వేగాలు కలిగి ఉంటారు. భక్తికి సంబంధించిన అంశాలపై ఎక్కువగా అవగాహన ఉంటుంది వీరికి. అదే ఈ చక్రం మూసుకుపోయి ఉన్న వాళ్ళల్లో అసూయ, క్రూర మనస్తత్వం కలిగి ఉంటుంది. వీళ్ళు భావోద్వేగాలకు అనుగుణంగా నడుచుకోలేకపోతారు. ఈ సహస్రార చక్రం యొక్క తత్వం ఆకాశ తత్వం. ఈ సహస్రార చక్రం ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ని లైఫ్ లో క్రియేట్ చేస్తుంది, విశ్వంతో అనుసంధానం చేస్తుంది. ఈ సహస్రార చక్రం ఇనాక్టివ్ గా ఉన్నట్లయితే వారి శరీరంలో కనిపించే సమస్యలు యాంగ్జైటీ, మూర్ఛలు, అల్జీమర్స్ వ్యాధి, మానసిక రుగ్మతలు, గందరగోళం, అలాగే మగత వంటి వ్యాధులు వస్తాయి. ఈ సహస్రార చక్రాన్ని సక్రమ మార్గంలో పనిచేసేలా చేయటానికి ఉన్నది ఒక్కటే మార్గం, అదే ధ్యాన మార్గం. అలాగే మనం శ్వాసక్రియను పెంచే వ్యాయామాలు చేయాలి. అంటే ప్రాణాయామం వంటిది ప్రతిరోజు తప్పకుండా చేస్తూ ఉండాలి. అలాగే ప్రార్థనలతో మన యొక్క సృష్టికర్తను ప్రసన్నం చేసుకోవాలి. సో మన ఆలోచనలు మన యొక్క శక్తి కేంద్రాలని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మనం సక్రమమైన ఆలోచనలు, మేలు చేసే ఆలోచనలు మన యొక్క శక్తి కేంద్రాలని బ్యాలెన్స్డ్గా ఉంచుతాయి. వీటి వల్ల మన యొక్క భౌతిక, ఆధ్యాత్మిక జీవితాలు రెండింటినీ ఒడిదుడుకులు లేకుండా మనం గడపగలుగుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్.